అరేబియా సముద్రంలో గుండె ఆకారంలో ఉన్న ద్వీపం. దీవి కింద వందల అడుగుల లోతులో సముద్రపు అద్భుత ప్రపంచం. ఇక్కడ ఉన్నన్ని సముద్ర జీవులు భారత్ మొత్తంలో ఎక్కడా కనిపించవు. మహాబలి హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్లిన మార్గం ఇక్కడే ఉందన్నది ఈ దీవితో ముడిపడి ఉన్న పౌరాణిక కథ చెబుతోంది. వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీరామ లక్ష్మణులను అహిరావణ్ బారి నుంచి రక్షించడానికి హనుమంతుడు ఈ సముద్రం గుండానే పాతాళానికి వెళ్ళాడని. ఈ ద్వీపానికి సంబంధించిన విశ్వాసం ప్రకారం ఆ పాతాళ మార్గం ఈ సముద్ర గుహ నుండే వెళుతోంది. అంతకు ముందు పవనపుత్రుడు ఈ ద్వీపంలో కొన్ని రోజులు గడిపాడు. శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశాడు. వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఈ ద్వీపంలో ఉన్నాయి. గ్రామస్తులు పూజించే శ్రీరాముడి విగ్రహం, సముద్రం మధ్యలో ఉన్న మంచినీటి కొలను, ఈ ద్వీపం హనుమాన్ కు అనుబంధంగా ఉంటుందని చెబుతుంటారు. जो नेत्राली आइलैंड हम लोग जो देखा है, जो हनुमान जी का वो दिल है, अपने जो हनुमान जी का दिल है, वो हनुमान जी जहाँ जहाँ रुके हुए थे, हनुमान साहब ने उधर आया था, हनुमान स्वामी जी ने उधर पाताल लोक जाने के लिए उधर आया था ना. అందుకే ఆ ద్వీపానికి వెళ్ళి సముద్ర గుహలోకి ప్రవేశించి శ్రీరాముడి మహాబలి హనుమంతుడికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని, అతీంద్రియ దృశ్యాన్ని తెలుసుకుందాం. ఇందుకోసం మేము కర్ణాటకలోని మురుడేశ్వర్కు చేరుకున్నాం. దీన్ని శివుడి భూమి అని కూడా పిలుస్తుంటారు. अगर मैं आपसे पूछूं कि हिंदुस्तान का दिल कहाँ है, तो शायद आप कहें दिल्ली में, हो सकता है कि आप कहें मध्य प्रदेश में, लेकिन मैं आपसे कहूं कि वो इन दोनों जगहों पर नहीं बल्कि कर्नाटक में कहीं है, तब आप क्या कहेंगे? नमस्कार, जय हिंद। मैं हूं अक्षय विनोद शुक्ल आपके साथ, और आज हम आपको उस आइलैंड का दृश्यम दिखाने वाले हैं जो कहने को नहीं बल्कि दिखने में भी पूरी तरीके से दिलनुमा नजर आता है, बिल्कुल दिल के आकार का आपको नजर आता है, और उस आइलैंड का नाम है नेत्रानी। ये एक ऐसा दिलनुमा आइलैंड है जो सीधे जुड़ता है महाबली के दिल से, यानी बजरंग बली के दिल से, और उनके दिल में बसने वाले प्रभु श्री राम से। और इसके लिए हमें 20 किलोमीटर समंदर की गहराई में जाना होगा। वहां पर न सिर्फ वो आइलैंड मिलता है बल्कि वो जगह भी मिलेगी जहां से हनुमान जी ने अपने सफर की शुरुआत की थी पाताल लोक के लिए। నేత్రాణి ప్రయాణం మురుడేశ్వర్ నుంచి మొదలవుతుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహాదేవుడి విగ్రహం ఇక్కడ ఉంది. ఆత్మలింగం విల్లు ఇది. ఈ శివుడి భూమిపై రామకథ సాగుతుంది. కారణం ఈ ఆత్మలింగం. దీని కథ రామాయణం కాలం నాటిది. అప్పుడు ఆ సమయంలో అమరుడయ్యేందుకు రావణుడు శివుడి ఆత్మలింగాన్ని తీసుకుని శ్రీలంకకు వెళ్తుంటాడు. దేవతలందరూ రావణుని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. तभी गणपति भगवान ने गोपालक, बाल गोपाल के गोपालक ये गाय का पालन करने वाले के रूप में जाकर गोल्ला के रूप में जाकर वहाँ पे गाय को ये करने लगा, कुछ खाने पीने देने लगा। तो विष्णु ने अपनी माया से सूर्यास्त होने का माया किया। रावण तो महाब्राह्मण है ना, उनको संध्या वंदन जाप करना पड़ेगा।
तो रावण ने बोला, ये बालक, मैं संध्या वंदन का वक्त हो गया है, आप थोड़ा इस आत्मलिंग को अपने हाथ में रखो। मैं गणपति भगवान ने बोला, मैं तो छोटा बालक हूँ, अपने हाथ में ले लूंगा, लेकिन 3 बार आपको बुलाऊंगा। 3 बार बुलाने के बाद नहीं आए तो मैं यहीं पर रखूंगा, पृथ्वी पर। तो रावण ने समुद्र जाके अपने हाथ पांव धोकर संध्या वंदन करने लगा, 1 बार अर्घ्य दिया। तो गणपति ने बोला, रावणा आ जाओ, बहुत भारी है, नहीं आया। दूसरा बार अर्घ्य दिया, रावणा आ जाओ, मुझे बहुत भारी हो रहा है। तो तीसरा बार अर्घ्य दिया। तीसरे बार रावण को बुला के अपने माता पिता का स्मरण करके, विष्णु भगवान का, देवता गणाओं का स्मरण करके उन्होंने गोकर्ण पर वो लिंग को रख दिया। నేలపై ఉంచగానే శివలింగం భూమిలోకి కూరుకుపోతుంది. రావణుడు దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో అది 5 ముక్కలుగా విరిగిపోతుంది. అందులో ఒక భాగమే మురుడేశ్వర్ శివలింగం. కథ రామాయణంతో ముడిపడి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో భజరంగ బలి పేరుతో ఓ ద్వీపం ఉంది. ద్వీపం కింద సముద్ర గుహ ఉంది. దాని మార్గం గతంలో పాతాళానికి వెళ్ళేది. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఇక్కడి కొలనులో ఉన్న నీళ్లు మాత్రం తీయగా ఉంటాయంటారు. पुराना लोग बोलता था हनुमान जी उधर खाना खाने के टाइम पे कुछ उसका सब जगह में स्वीट वाटर नहीं है, उसके लिए हनुमान एक हाथ में मारा था, वो उसका पावर पे स्वीट वाटर पानी आया, वो पानी अभी भी है। ఆ ద్వీపానికి చేరుకోవడం ఎంత ప్రమాదమో, సముద్రంలో మునిగి ఉన్న ఆ గుహలోకి ప్రవేశించడం కూడా అంతే కష్టం. కానీ మాకు తెలుసు, దాన్ని చూసి రావడం కాదు, వెతికి పట్టుకోవాలని. మురుడేశ్వర్ నుంచి నేత్రాని 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్లేందుకు 1 గంట సమయం పడుతుంది. 1 గంట తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. నేత్రానికి మరో గుర్తింపు ఉంది, సముద్ర జీవి అని అంటారు. ఆ గుహ చుట్టూ సముద్రపు రంగుల ప్రపంచం నివసిస్తుందని, అక్కడ అరుదైన సముద్రపు జీవులున్నాయని అంటారు. నిజంగానే ఈ ద్వీపం గుండె ఆకారంలో ఉంటుందా అని తెలుసుకునేందుకు మేం డ్రోన్ కెమెరాను ఎగురవేశాం. అప్పుడు మాకు కనిపించిన దృశ్యం అద్భుతంగా అనిపించింది. ద్వీపం ఆకారం ప్రజలు చెప్పినట్టుగానే ఉంది. డ్రోన్లో చూస్తే 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపం సముద్రంలో తేలియాడుతున్న హృదయంలా కనిపించింది. ద్వీపం దగ్గరకు చేరుకునే కొద్దీ సముద్రపు అలలు మరింత ఉధృతమవుతూ కనిపించాయి. ద్వీపం చుట్టూ తిరుగుతూ మేము సురక్షితమైన ల్యాండింగ్ కోసం చూస్తున్నాం. ఆ సమయంలో మాకు సముద్రపు గుహ కనిపించింది. ఇందులోంచే హనుమంతుడు పాతాళంలోకి వెళ్తాడని చెబుతుంటారు. మేము చెప్పులు లేకుండా నేలపై అడుగు పెట్టాం. డెబ్బై 74 ఎకరాల్లో విస్తరించిన ఈ ద్వీపంలో ఓ ఆలయం ఉంది. దేవతామూర్తి విగ్రహం ఉంది. గ్రామస్తులు ఈ మూర్తిని తమ రక్షకుడిగా భావిస్తుంటారు. ఆ మూర్తి మరెవరిదో కాదు, భగవాన్ శ్రీరాముడిదే. మేము అక్కడికే వెళ్తున్నాం.
ద్వీపం మధ్యలో ఒక ప్రదేశం కనిపించింది. ఇక్కడ చాలా రాతి విగ్రహాలు కనిపించాయి. అదే గ్రామస్తులు చెబుతున్న ఆలయం. देखिए ये मंदिर ठीक उस जगह पर मौजूद है जो आइलैंड हम आपको दिखा रहे थे, जो दिलनुमा है, जिसकी कहानी सीधे प्रभु श्री राम से जुड़ती है, उनके परम भक्त हनुमान जी से जुड़ती है। उस आइलैंड के बीचों बीच ये मंदिर मौजूद है। ఆలయంలో జట్కేశ్వర్ దేవత విగ్రహం అన్నిటికంటే పెద్దగా ఉంది. కొందరు దీన్ని శ్రీరాముని రూపంగా కొలుస్తుంటారు. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో శ్రీరాముణ్ణి స్థానిక రూపం పేరుతోనే పిలుస్తుంటారు. ఇది కూడా అదే కావచ్చు. ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఓ స్తంభంపై పురాతన లిపిలో ఏదో రాసుంది. బహుశా ఏదైనా పౌరాణిక నేపథ్యం ఉన్న సమాచారం కావచ్చు. కానీ ఇప్పుడు ఈ లిపిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. దీనికి దగ్గరలోనే ఓ కొలనుంది. రాళ్ల గుండా వచ్చే నీళ్లు ఇక్కడ ఆగుతాయి. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఈ నీటి రుచి మాత్రం తీయగా ఉంటాయి. ఇక్కడే మహాబలి హనుమంతుడు నీళ్లు తాగి సముద్రంలోకి దూకాడంటారు. ఇప్పుడు మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. ప్రజల భాషలో అర్థం చేసుకోవాలంటే ఈ ద్వీపం హనుమంతుని హృదయం. ఆ హృదయంలోనే శ్రీరాముని విగ్రహం ఉందంటారు. ఇప్పుడు సముద్రంలోకి డైవింగ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ గుహలోకే వెళ్ళాలి. బజరంగ బలి పాతాళ లోకానికి వెళ్ళాడని చెప్పుకునే మార్గం. గుహ దగ్గర అలల తాకిడి ఎక్కువగా ఉంది. కాస్త దూరం నుంచి డైవ్ చేస్తాం. ఈదుకుంటూ గుహ దగ్గరకు చేరుకుంటాం. మొట్టమొదటిసారిగా ఓ టీవీ కెమెరా ఈ గుహలోకి వెళ్ళబోతోంది. కానీ ఇవన్నీ మాకు సుందర దృశ్యాలే. ఆ ద్వీపం దృశ్యాలు హనుమంతుడితో ముడిపడి ఉంటుంది. జల్లి చేపను చూడగానే మేము వెనక్కి తగ్గాం. దాన్ని తాకితే శరీరంపై ర్యాషెస్ వస్తాయి. సముద్ర గర్భంలో ఈ జల్లి మా ప్రయాణానికి అడ్డంకిగా మారింది. మాకు త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కొన్ని నిమిషాల తర్వాత మేము గుహలోని ద్వారానికి చేరుకున్నాం. చిరుతపులి లాంటి చేపను చూస్తే పాముగా భ్రమపడతాం. ఇలాంటి జాతులన్నీ కేవలం ఇక్కడే కనిపిస్తాయి. లయన్ ఫిష్ చాలా అరుదుగా కనిపిస్తుంది. దాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం. మేము గమ్యస్థానానికి చేరుకున్నాం. గుహ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ లోపల నుంచి వచ్చే నీటి ప్రవాహం వేగంగా ఉంది. లోపలికి వెళ్ళడం కష్టంగా మారింది. చాలాసార్లు ప్రయత్నించాం, కానీ వెళ్ళలేకపోయాం.
ఆ ప్రయత్నంలో చాలా సమయం గడిచిపోయింది. అర్థం కాలేదు గుహ లోపలికి ఎలా వెళ్ళాలనేది. అప్పుడే ఓ శబ్దం వినిపించింది. పైకి చూశాం. అక్కడ పెద్ద షార్క్ వెళ్లడం కనిపించింది. అది వేల్ షార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద చేప. మేము దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయాం. ఇటీవల వేల్ షార్కుల సంఖ్య తగ్గిపోతున్నాయి. నేత్రానిలో వీటిని చూసి మేము షాక్కు గురయ్యాం. కాసేపటి తర్వాత వేల్ షార్క్ మా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నీటిలో గంటల సమయం గడిచిపోయింది. పైన పడవలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ సముద్రంలోని గుహలోకి వెళ్లేందుకు మా పోరాటం కొనసాగుతూ ఉంది. అపాయాన్ని పసిగట్టిన ఈతగాడు మమ్మల్ని వెతికేందుకు సముద్రంలోకి దూకాడు. లాగుతూ బయటకు తీసుకొచ్చాడు. ఇలా ఎందుకు తీసుకొచ్చాడో మాకు అర్థం కాలేదు. आप मुझे क्यों लेकर आ गए? मैं नहीं आता था, तू वापस नहीं आता। స్కూబా ప్రొఫెషనల్ చెప్పింది నిజమే. మేము చాలా గంటలుగా నీటిలో ఉన్నాం. సిలిండర్లో ఆక్సిజన్ కొన్ని నిమిషాలకే సరిపోతుంది. లోపల గుహలో నీటి పీడనం అధికంగా ఉంది. మేము ఎంత ప్రయత్నించినా లోపలికి పోలేకపోయాం. సకాలంలో బయటకు తీసుకురాకుంటే ప్రాణాలతో చెలగాటమే అయ్యేది. గుండెను పోలిన ద్వీపం రహస్యాన్ని బయట ప్రపంచానికి చూపించగలిగాం. ఇది రామాయణం కాలం నాటి పురాణ మార్గం. మహాబలి హనుమానుతో దీని కథ ముడిపడింది. మొదటిసారి సముద్ర గర్భంలో ఉన్న ఈ గుహను చూపించడంలో మేము సఫలమయ్యాం.